యెహో తన 20వ వచనంలో తన ఇంటిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్లుగా ఇశ్రాయేలుకు రాజుకు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అసహ్యము చేసినందున దావీదు ఏం మాట్లాడుతుందో చూడు. ఆయనేమో అందరిని దీవించాడు, ప్రజలందరిని దీవించాడు. మీరందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఆడ ఉంచి దావీదుపురంలో అందరిని దీవించి చివరికి తన ఇంటిని దీవించడానికి బయలుదేరాడు. బయలుదేరితే ఈ మీకాల్ అనే వ్యక్తి తన ప్రవర్తన, తన మనసు చూడండి. రాజు భార్య కదా, అయ్యో నా భర్తే దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఎక్కడో పెంట కుప్పలో ఉండవని తీసుకొచ్చే సింహాసనం ఎక్కించి గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టాడే నా భర్త, ఈరోజు మరి ఆయన అంతగా గనపరుస్తుంటే అని ఆనందపడాల్సింది పోయి చిగ్గన లేదు, శరవణ లేదు, నీచుడు ఒకడు ఎగిరినట్లు ఎగురుతుండు. నా ఇలువ పోయింది, నా పరువు పోయింది. అసలు నీ రాజు భార్యనే కాదు, రాజు కుమార్తెనే కాదు, నీచుడు ఎగిరినట్టు ఎగురుతున్నాడు అని హేళన చేసి ఎగతాళి చేసింది. ఆయన అంటాడు, పిచ్చిదానా, నీ తండ్రి ఇంటి నుండి ఆ సింహాసనమును తీసి